మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి ఏటా వీర మహిళల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో 38వ డివిజన్లో జనసేన పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ పోటీల్లో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడారు. సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ధనుర్మాసపు చలికాలంలో ముగ్గులు వేయడం మహిళల వేళ్లకు మంచి వ్యాయామంగా ఉంటుందని వివరించారు. సనాతన సాంప్రదాయాల్లో ఎన్నో శాస్త్రీయమైన అంశాలు దాగి ఉన్నాయని తెలిపారు. జనసేన పార్టీ నాయకులు తలాటం సత్య, ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి డివిజన్లోని సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బండి సుజాత, మోనా, దీప్తి, శ్రీమన్నారాయణ, శివాజీ, అట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ 38 వార్డులో భోగి మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా ఆకుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి మహిళలు అయితే మాత్రం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పండగ వాతావరణం 2 రోజుల ముందే వచ్చేసింది అన్నట్టుగా అనిపించింది. సో మా తరఫు నుంచి ఏంటంటే కాకినాడ పట్టణ ప్రజలుగా వార్డు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అంగరంగ వైభవంగా ప్రతి పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ దేవుడి దీవెనలు కూడా అందరికీ ఉండాలి. మరి ఈ పండుగ తర్వాత రాబోయే ప్రతి పండుగ కూడా గ్రామంలోని అలాగే వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి చేసుకొని యూనిటీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఆకుల శ్రీనివాస్ గారు ఎవరైతే కార్యక్రమాన్ని నిర్వహించారో వారికి కూడా అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరఫున ఈరోజు ఇలాంటి కార్యక్రమం మరిన్ని వార్డుల్లో కూడా ఈరోజు రేపు గత వారం రోజుల నుంచి జరుగుతున్నాయి. నిత్యం ప్రజల్లో మా జన సైనికులందరూ కూడా పాల్గొని అందరినీ కూడా కలుపుకుంటూ వార్డు స్థాయిలో కలుపుకుంటూ ఒక పండగ వాతావరణం తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే ఎప్పుడు దెబ్బలాట్లు కొట్టుకోవడాలు ఉండేవి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన నాయకులందరూ కూడా వార్డుల్లో పండగ వాతావరణం తీసుకుని ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండేలా అటువంటి చక్కటి వాతావరణం తయారు చేస్తున్నారు. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఆకుల శ్రీనివాస్ గారు ఈ వార్డులో ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నికలు నిర్వహించడం అన్నది కొంచెం కష్టమే. అదేవిధంగా కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరఫున ఈరోజు ఇలాంటి కార్యక్రమం మరిన్ని వార్డుల్లో కూడా ఈరోజు రేపు గత వారం రోజుల నుంచి జరుగుతున్నాయి. నిత్యం ప్రజల్లో మా జన సైనికులందరూ కూడా పాల్గొని అందరినీ కూడా కలుపుకుంటూ వార్డు స్థాయిలో కలుపుకుంటూ ఒక పండగ వాతావరణం తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే ఎప్పుడు దెబ్బలాట్లు కొట్టుకోవడాలు ఉండేవి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన నాయకులందరూ కూడా వార్డుల్లో పండగ వాతావరణం తీసుకుని ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండేలా అటువంటి చక్కటి వాతావరణం తయారు చేస్తున్నారు. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఆకుల శ్రీనివాస్ గారు ఈ వార్డులో ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.